జగన్మోహన్ రెడ్డి గారు నేనే పరిపాలన బాగా చేశాను, సుపరిపాలన చేశాను, నా పరిపాలన చేయాలంటే చంద్రబాబు కూడా చేత కాదు, అంత బాగా చేశాను అన్నారు. అవును మరి అవును గత 5 ఏళ్ళు ఎలా చేశారు, మీకేమనిపించింది? చేశారండి. చేయబట్టే జనాలందరూ పీక్కొని అన్ని రేట్లు పెరిగిపోయి అన్నిట్లో చాలా ఇబ్బంది పడిపోయి అప్పులు పాలైపోయి తల్లి పిల్ల లేకుండా పిల్లకి తల్లి లేకుండా ఇసుక ఇల్లు బాగు చేసుకోవాలంటే ఇసుక రేట్లు పెరిగిపోయి సిమెంట్ రేట్లు పెరిగిపోయి ఇనప సొవలు పెరిగిపోయి రాడ్లు పెరిగిపోయి కూలోళ్ళు కూలి లేకోకుండా తింటాకి అన్నం లేకుండా అలో లక్షణం ఏడిసి అన్నా క్యాంటీన్లు పెడితే అన్నా క్యాంటీన్లు కూడా తీసేసేసి అంత ఇదిగా చేశాడు. ఎవరండి అనేది? అన్నం తినేవాళ్ళు ఎవరు మాట్లాడరు అలాగా. అన్నం తిననోళ్ళు మాట్లాడతారేమో కానీ అన్నం తిన్న వాళ్ళు మాత్రం ఎవరు మాట్లాడరు. ఇప్పుడు కమ్మగా అన్నం తింటున్నారు, ఇసుక ఫ్రీ ఇచ్చాడు, అయినా రాడ్లు సిమెంట్ రేట్లు అన్ని తగ్గించారు. ఇప్పుడు అందరు తెల్లారిపాటికి 5 గంటల కల్లా క్యారేజీలు కట్టుకొని 6 గంటల కల్లా వెళ్ళిపోతున్నారు పనులకి. అంతేగాని ఆయన మీద బురద చిమ్ముతాం చాలా తప్పండి. 2029లో మేము అధికారంలోకి వస్తాము, 88 సీట్లు దాటితే రప్పా రప్పా నరుగుతామని చెప్పి వైసీపీ పార్టీ కార్యకర్తలు నాయకులందరూ కూడా ప్రచారం చేస్తారు. దానికి రప్పా లేదు, బప్పా లేదు. ప్రజలు ఏవి కోరుకుంటే అదే చేస్తారు. నువ్వు రప అన్నా అక్కడ అవదు, రప అవలేదన్నా అవదు. ప్రజలు మంచి చేసే వాళ్ళని ఎన్నుకుంటారు.